తక్కువ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి శ్రీనిధి శెట్టి తన చిన్ననాటి బాధల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. 10వ తరగతిలో తన తల్లిని కోల్పోవడం, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళడం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. 10వ తరగతిలో తన తల్లి ఈ స్థాయిలో గుర్తింపు సంపాదించిన నటి శ్రీనిధి శెట్టి. యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 తెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ కేజీఎఫ్ చాప్టర్ 2తో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత శ్రీనిధికి వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళంలో విక్రమ్తో కోబ్రా చిత్రంలో నటించగా, నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. మోడల్గా కెరీర్ని ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదగడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది. ఎన్నో బాధలను అధిగమించి ఈ స్థాయికి చేరుకుంది. చిన్నతనంలోనే ఆమె అమ్మను కోల్పోయింది. కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిందంటోంది శ్రీనిధి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. నేను 10వ తరగతి చదువుతున్న సమయంలో మా అమ్మ చనిపోయింది. ఆ షాక్ను నేను తట్టుకోలేకపోయాను. కొన్నాళ్లపాటు డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లోనే ఉండాలనిపించలేదు. గతాన్ని మర్చిపోయేందుకు బెంగళూరుకు వెళ్ళిపోయాను. అయినా అమ్మను మర్చిపోలేకపోయాను. చాలా రోజులు ఆమెను తలుచుకుంటూ ఏడ్చాను. ఈ ఘటనల నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. బెంగళూరుకు వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. జైన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం అక్సెంచర్లో ఉద్యోగం చేశా. మోడలింగ్పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాను. ఇరయం హీ షో ఇంటర్నేషనల్ టైటిల్ గెలవడం, అక్కడ సినిమాల్లోకి రావడం, పాన్ ఇండియా సినిమాల్లో నటించడం, ఇవన్నీ ఓ కలలా అనిస్తున్నాయని శ్రీనిధి చెప్పుకొచ్చింది. ఇక తండ్రి గురించి మాట్లాడుతూ, నాన్నతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఆయన నాకు శ్రీనిధి సినీ కెరీర్ విషయానికొస్తే హిట్ ది థర్డ్ కేస్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమెకు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తెలుసు కదా కిచ్చా సుదీప్తో కిచ్చా నలబేన్ అని మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ వర్షిత పాత్ర కోసం ఆమెకు అవకాశం రాగా, కేజీఎఫ్లో ఎస్తో జంటగా నటించిన కారణంగా కష్టాలను అధిగమించి సినీ రంగంలో విజయం సాధించిన వ్యక్తి శెట్టి జీవిత ప్రేరణ కాంటాయ్. ఆమె తన తండ్రితో కలిసి జీవితం ఆస్వాదిస్తోంది.